వారసులు అంటే ఎవరండి? వారసులు అంటే ఎవరు? వారసులు అంటే తల్లిదండ్రులున్న వారికి వారి ఆస్తి వారికి చెందుతుంది. తండ్రి ఆస్తి బిడ్డలకు చెందుతుంది. వారసులు అంటారు వాళ్ళని. ఆస్తి హక్కు వారికి చెందుతూ ఉంటుంది. వారసత్వం అనేది తరవబడి తరము అది అందించబడుతూ ఉంటుంది. ప్రియమైన భక్తి జీవితం అనేది కూడా తరంలో బడి తరం అందించబడాలి. దేవుడు అబ్రాహాముని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తరం వెంబడి తరం మరి అందించడానికి, భయభక్తితో పెంచడానికి. ప్రియమైన సంగమం, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులము. ఎప్పుడు కూడా ఇఫ్ క్లాస్ అనేది ఉంటుందండి. నువ్వు చేస్తేనే నీకు నేను చేస్తాను. మనం పనిచేసే స్థలంలో మనకు ప్రమోషన్ రావాలంటే మనం పని చేయాలి, మనం రిజల్ట్ చూపించడానికి. అలాగే దేవుడు కూడా మనకి ఇచ్చిన ఆజ్ఞల్ని మనం పాటించినప్పుడే ఆయన మనకి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. ప్రియమైన సంగమం, అబ్రాహాముని దేవుడు పిలిచాడు, కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇచ్చిన తర్వాత కూడా అబ్రాహాము నాకు లోపడతాడా లేదా అని దేవుడు అబ్రాహాముని పరిశోధిస్తున్నాడు. ప్రతి దానికి ఒక పరీక్ష కాలం అనేది ఉంటుంది. ప్రియమైన సంగమా, మనము పిల్లలమైతే వారసులు అన్నాడు. మనము పిల్లలమైనప్పుడే మనం వారసులం అవుతాము. పిల్లలు అవ్వకుండా వారసులు అవుతారండి, అది సాధ్యం కాదు. అది అందుకనే పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనము పిల్లలమైతే వారసులము. పిల్లలు అనే పదానికి ఇక్కడ టెక్నాన్ అనే పదం వాడబడింది. టెక్నాన్ అంటే చైల్డ్ అని అర్థం. ఆడబిడ్డ అన్న ఉండొచ్చు, మగబిడ్డ అన్న ఉండొచ్చు. డిపెండెన్సీ అనేది కంప్లీట్గా తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతికే బిడ్డలు అనమాట. ఎవరైనా కావచ్చు, వయసులో ఎంతైనా ఉండొచ్చు. వృద్ధాప్యంలో కూడా ఉన్నవారు కూడా తండ్రిని దేవుని ఏమని పిలుస్తారు? తండ్రి అనే పిలుస్తారు. చిన్న బిడ్డ కూడా దేవుని ఏమని పిలుస్తాడు? తండ్రి అనే పిలుస్తాడు. వయసులో భేదం అనేది లేదు. దేవుని దగ్గర అందరూ కూడా బిడ్డలేరు. ఈ టెక్నాన్ అనే పదము అందరికీ కూడా ఆహ్వానించబడుతుంది. మన యొక్క ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో, సమస్తంలో కూడా ప్రియమైన సంగమా, దేవుని మీద మనము సంపూర్ణంగా ఆధారపడి జీవించినప్పుడు, సమస్తంలో కూడా మనం ఆయన మీద ఆధారపడి ఆయన మీద పొందుకుంటున్నప్పుడు, అప్పుడు మనం ఆయన బిడ్డలంగా మనం ఎంచబడతాం. చిన్న శిశువు ఉంటుంది. ఆ శిశువు తండ్రి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాడు. ప్రియమైన సంగమా, తల్లిదండ్రులు ఆ బిడ్డకి ఆహారం ఇస్తేనే ఆ బిడ్డ తినగలుగుతూ ఉంటాడు, వయసులో ఎదగలుగుతూ ఉంటాడు. ఒక వ్యక్తి ఎంత పెద్ద వయసులో ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడి జీవించకపోతే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దేవునికి బిడ్డ కాలేడు, దేవుని పిల్ల కాలేడు. ఇక్కడ మనము పిల్లలమైతే వారసులము అంటున్నాడు. వారసులము. ప్రియమైన సంగమా, ఒక పాట ఉంది. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, నికులం, పరలోక పౌరులము, హల్లెలూయా నవాయుగ సైనికులం, పరలోక పౌరులము. ఇక్కడి నుంచి రాశాడు పాట. ఆ రచయిత ఈ వచనాన్ని తీసుకుని దేవుని వారసులు అని చెప్పి పాట రాస్తూ ఉన్నాడు. ఆ పాట మనం పాడుతున్నామంటే మనం నిజంగా ఆయనకు వారసులం అవ్వాలి. దేవుడి వారసుని అని చెప్పుకుంటే మనం నిజంగా దేవుడి వారసులం అయిపోతామా? నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటే నిజంగా మనం దేవుడి బిడ్డలం అయిపోతామా? పౌలు ఆ విషయాన్నే యువతకాల సమయంలో పత్రిక పాఠ్యభాగం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం పిల్లలమైనప్పుడు మాత్రమే ఆయనకు వారసులం అవుతాం. మన పిల్లలు అవ్వాలంటే మనం ఏం చేయాలో యువత కాలంలో పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. 12వ వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. కాబట్టి అని అంటున్నట్టంటే ఏదో కారణం ఉన్నది. పైన 1వ వచనం నుండి 11వ వచనం వరకు దాని గురించిన వివరణ పౌలు గారు అక్కడిస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా అనే పదంలో సహోదరులు కూడా అనే పదం కూడా ఇక్కడ ఉంది. శరీరానుసారంగా, శరీరము అంటే ఏమిటి? ఇక్కడ వాడబడిన పదము
సార్స్ అనే పదం వాడబడింది. సార్స్ అనే వ్యాధి ఉంది తెలుసు కదా మీకు. కరోనా కూడా అది సార్స్ అనే వ్యాధి. అది కరోనా కూడా అదొక టైప్ ఆఫ్ సార్స్ అనమాట. ప్రేమించ సంగమా, ఈ సార్స్ అనే పదానికి మాంసము అని అర్థము. శరీరానుసారంగా ప్రవర్తించుటకు అనే పదం వాడుతూ ఉన్నాడు. శరీరానుసారంగా ప్రవర్తించడం అంటే ఏమిటి? దేవుడు ఎర్రని మట్టి నుండి ఒక బొమ్మను తయారు చేస్తున్నాడు. ఆ బొమ్మకి తన ఊపిరిని ఊదుతూ ఉన్నాడు. ఆ ప్రాణికి నరుడు అని పేరు పెట్టుకున్నాడు. ఆదాము అనగా నరుడు అని అర్థము. ప్రియమైన సంగమా, మంటి నుండి తీయబడిన వాడు కాబట్టి నరుడయ్యాడు. ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించాడో ప్రభు ఏమని చెప్తున్నాడు? నీవు మన్నే కనుక తిరిగి మన్నే పోదు, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఏ మన్ను మానవ దేహానికి మాంసంగా దేవుడు మార్చాడు, అదే మొన్న ఏమవుతుంది? శాపగ్రస్తం అయిపోతుంది. దీని కొరకు, దీని నిమిత్తము కారణం ఏంటంటే పాపము. ప్రేమైన సంగమా, ఆదాము పాపం చేసి తన దేహమును పాపమునకు అమ్మవేశాడు. ఇక్కడ పౌలు ఉపయోగిస్తున్న పదము రుణస్థులు అని వాడుతూ ఉన్నాడు. శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులం కాము. రుణస్థుడు అంటే ఏమిటి? అప్పు తీసుకున్నవాడు. ప్రేమైన సంగమా, అప్పు తీసుకున్నప్పుడు నువ్వు తిరిగి చెల్లించాలి. నువ్వు రుణస్థుడు. వాళ్ళ ప్రార్థనలో మనకు ఒక మాట ఉంటుంది, మా రుణములను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. అక్కడ కూడా రుణం అనే పదం ఉంటుంది. అప్పు ఏంటి? ప్రేమిని సంగమా, శరీరంలో మనం ఏ విధంగా మనము అప్పు అయి ఉంటాము. ఒక ఆశ్చర్యకరమైన మాట ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. శరీరంలో మనం రుణస్థులమైతే అది మన మీద అధికారమును అది కొనసాగిస్తూ ఉంటుంది. ఏదే కాలంలో ఎవరు తమ శరీరములకు రుణస్థులై ఉన్నారు? ప్రభునామంలో ఈ మాట మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ప్రేమిని సంగమా, ఒక వ్యక్తి ఎప్పుడైతే తన శరీరమును తన మీద అధికారంగా నియమిస్తాడో వెంటనే అతని జీవితం అనేది క్షీణించిపోతామంటుంది. పౌలు మాట అంటాడు, నేను బోధించిన తరువాత ఒకవేళ తప్పిపోతానేమోనని నా దేహమును నలగొడుతున్నాడు. తన దేహాన్ని నలగొట్టి ఏం చేస్తున్నాడంట? లోపరుచుకుంటూ ఉన్నాను అంటూ ఉన్నాడు. లోపరుచుకుంటా అనే మాటకి దాసత్వం అనే పదం ఉంది. దేహాన్ని దాసత్వంలో తీసుకోవాలి. దేహాన్ని దాసత్వంలో తీసుకోవాలి. మీరు ఎదుర్కొన్న అన్ని రకాల వంటకాలు ఉన్నాయి. ఇప్పుడు తినాలవన్నీ తినకూడదు అని ఆ చిత్తం నీకు ఉండాలి, ఆ విల్లు ఉండాలి నీకు. తినను, నువ్వు తినకూడదు. మనం తిన్నా ప్రభు కోసం తింటున్నాం, తినకపోయినా కూడా మనము ప్రభు కోసం మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు నువ్వు ప్రభు కొరకు ఆహార పదార్థాలు తినకూడదు అనుకుంటూ ఉన్నావు. తినాలని కోరిక ఉంది, ఆ కోరికను నీవు జయించాలి. ఏ రీతిగా నీవు నీ యొక్క దేహం మీద అధికారం చెలాయిస్తావు. అందుకే పౌలు అంటున్నాడు, నా దేహమును నేను నలగొట్టి అంటూ ఉన్నాడు. లోపరుచుకుంటూ ఉన్నాను. సంగమా, లోపరుచుకోవాలి మన దేహాన్ని. లేకపోతే మన దేహము మన మీద అధికారం జరిగిస్తూ ఉంటుంది. ఒకవేళ అది మన మీద అధికారం జరిగించినట్లయితే మన జీవితం పతన స్థితికి చేరిపోతూ ఉంటుంది. ప్రేమైన సంగమా, పౌలు చెప్తున్న మాట, మనం శరీరానుసారంగా జీవించడానికి శరీర ప్రకారముగా జీవించే సంబంధులు కాదు అని పౌలు చెప్తున్నాడు. శరీరంలో మనం ఎట్టి పరిస్థితుల్లో మనము రుణస్థులుగా ఉండకూడదు. ఆదాము తను తాను పాపములకు అమ్మివేసుకున్నాడు. పాపములకు అమ్మివేసుకోవడం పెట్టే కదా పాపములకు అధికారి అయిన సాతాను ఆదాము మీద పెత్తనాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, రోమా సంఘానికి పౌలు రాస్తున్న పత్రికలో 6వ అధ్యాయంలో మాట అంటూ ఉంటాడు. 16వ వచనంలో, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో, లోబడుటకు దేనికి మిమ్మల్ని దాసులుగా అప్పగించుకుందరో. అప్పగించుకోవడం అంటే ఏమిటంటే బహుమానంగా నువ్వు ఇవ్వడం అని అర్థము. ఒక అధికారి ముందు నువ్వు నిలబడుతున్నావంటే ఆ అధికారికి నువ్వు దాసులుగా ఉంటున్నావు అని అర్థం. ఆ అధికారి యొక్క అధికారం నీ మీద నువ్వు అంగీకరిస్తున్నావు అని అర్థము. కానుక వేయడానికి వచ్చిన సందర్భంలో నీకు నిలబడుతున్నావు అని అంటే, ప్రభా నేను నీకు సమర్పించుకుంటున్నాను అని అర్థము. అది అప్పగించుకోవడం అంటే. ప్రియమైన సంగమా, ఇప్పుడు నీవు పాపంలో రుణస్థులు ఏ రీతిగా అవుతావు? నిన్ను నీవు పాపంలో కమ్ముకున్నప్పుడు. అందుకే అన్నాడు రోమా 6:16లో, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు
దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడదరో దానికే దాసులు ఎదురని మీరు ఎరుగురా. పౌలు రోమ సంఘానికి రాస్తున్న మాటలు ఆనాటి కాలంలో సంఘాలకు రాయలేదు, నీటి దినంలో ఉన్న సంఘాలకి విశ్వాసానికి పౌలు రాస్తూ ఉన్నాడు. ప్రియమైన సంఘమా, పౌలు చాలా వివరంగా చెప్తున్నాడు, నిన్ను నీవు ప్రభువుకు లోపరుచుకుంటే నువ్వు నీతికి దాసుడు అవుతావు, నిన్ను నీవు పాపమునకు లోపరుచుకుంటే నువ్వు సాతానికి నువ్వు దాసుడు అవుతూ ఉండవు. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో సాతాను నీ మీద అధికారం చలాయిస్తూ ఉంటాడు. ప్రియమైన సంఘమా, గొర్రెల్ని కాసేవాడు ఇప్పుడు గొర్రెలు కొట్టరండి, పశువులు కాసేవారు మాత్రం పశువులు కొడుతూ ఉంటారు. గొర్రెలు కాపరికి పశువుల కాపరికి కూడా వ్యత్యాసం అనేది ఉన్నది. ఈరోజు మనం ఏ స్థితిలో ప్రభు సన్నిధానంలో ఉన్నాం, ఒక గొర్రెగా మనం ఉన్నట్లయితే ఆయన మాటకు లోబడి ఉంటాము. ప్రియమైన సంఘమా, ఆయన నడవమని చెప్పిన త్రోవలు నడుస్తాము. ఒకవేళ మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఆయన కొట్టేవాడే ఉంటాడు. దెబ్బ పడింది అని అంటే ఖచ్చితంగా గొర్రె కాదు. పశు స్వభావం, పాప స్వభావం అనేది మా జీవితంలో ప్రవేశిస్తూ ఉంటుంది. అటువంటి జీవితాన్ని ప్రభు ఎన్నడూ కూడా అంగీకరించడు. ప్రియమైన సంఘమా, రోమా పత్రికలో 13వ వచనంలో పౌలు ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారెందరు. ఇక్కడ ప్రవర్తించుట అనే పదానికి జీవించుట అనే అర్థము. మీరు శరీరానుసారంగా జీవించిన ఎడల, నువ్వు బ్రతుకున్నావు అంటే నువ్వు జీవించావా అని అర్థం కదా. నువ్వు శరీరానుసారంగా జీవిస్తున్నావు అంటే ప్రియమైన సంఘమా, నువ్వు శరీరానుసారంగా అనగా పాపయుక్తమైన జీవితంలో నువ్వు జీవిస్తే చావవలసిన వాడిగా ఉంటావు అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించదు. ఆత్మచేత మనం శారీరక క్రియలను చంపాలంట. ప్రియమైన సంఘమా, దేవుడి కొరకు బ్రతికే సమయంలో నువ్వు బ్రతకాలని కోరిక నీకు ఉంటే నువ్వు ప్రభు కొరకు బ్రతుకుతున్నావు, లేకపోతే నువ్వు పాపంలో దోషం అయిపోతావు. ఏముందండి, పాస్టర్ గారు పరగని చెప్తారు అయిపోతుంది. ఈ వాళ్ళంతా మన ఇష్టము. ఆలయంలో ఉన్నంత వరకే దేవుడి వాక్యం, విన్న వాక్యం ఇక్కడే వదిలిపెట్టి మనం వెళ్ళిపోతాం. మరలా వస్తాం, ఆదివారం మరలా వింటాం, ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అటువంటి జీవితాల్లో సాతాను అధికారం అనేది కొనసాగుతూ ఉంటుంది. వారు శరీరానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని వాక్యమును హృదయపూర్వకంగా విని దాన్ని గైకొన్న వారు ఆత్మచేత నింపబడిన వారుగా ఉంటారు. వారు శారీరక క్రియలను వారు చంపగలుగుతూ ఉంటారు. నీలో ఉన్న భౌతిక సంబంధమైన దురాశలను నువ్వు చంపివేయాలంటే వాక్యం తప్ప ఇంకొక మార్గం లేదు. ఎప్పుడైతే నువ్వు వాక్యం ఉంటావో పరిశుద్ధాత్ముడు నీలో క్రియను ఆయన కొనసాగించేవాడుగా ఉంటాడు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఇక్కడ ఒక మాటను రాస్తూ ఉన్నాడు. 19వ వచనంలో శరీర కార్యముల గురించి ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. చాలా మంది శరీర కార్యములు అంటే కేవలం శరీరంలో చేసే పాపం అనుకుంటారు. కాదండి, శరీర కార్యములు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు గలతీ 5:19. శరీర కార్యములు ఏమన్నాడు? స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. ఇవి చెప్పడానికి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు పాపం అంటే ఏమిటి? యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అంటూ ఉన్నాడు. ధర్మశాస్త్రానికి ఏ రీతిగా ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు బోధన మనం అర్థం చేసుకోండి. కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పిన మాటలు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ధర్మశాస్త్రం మనకి ఏ రీతిగా బోధిస్తుంది, మనం ఏ రీతిగా నడవగలమో అనేది మనం గ్రహించగలుగుతూ ఉంటాం. ప్రియమైన సంఘమా, శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయని చెప్తున్నాడు. అది కేవలం శరీరంలో చేసే పాపం మాత్రమే కాదు. అసూయలు కూడా శరీర కార్యమేనంట, ద్వేషము కూడా శరీర కార్యమేనంట, విగ్రహారాధన కూడా శరీర కార్యమేనంట, ధనాశ కూడా శరీర కార్యమే. ప్రియమైన సంఘమా, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్సరము అది ఎలా ఉంటుంది తెలుసా? కంటి చూపుతో మనిషిని చంపేస్తారు అనమాట. ఒక్క చూపుతో అనమాట. అలా చూసినని నిజమే భస్మం అయిపోవాలి. ఆ రీతిలో మా నేత్రాలు ఉన్నాయంటే ఆ యొక్క వ్యక్తి జీవితము ఎంత ఘోరమైన స్థితిలో ఉంటుంది. ప్రియమైన సంఘమా, విశ్వాసంలో ఈ కార్యాలు ఉండకూడదని ఉదయ కాలంలో పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన దేవుడు కరుణమయుడు.
మన దేవుడు మంచితనంతో నింపబడిన వాడు. ఆయన ప్రేమమైన వాక్యం తెలుస్తుంది. దేవుని ప్రేమలో నిండిన వాడు తన సహోదరుని ఎన్నడూ కూడా ద్వేషించలేడు. శరీర కార్యములతో నిండి ఉండలేడు. ఇక్కడ పౌలు చెప్తున్నాడు గలతీ సంఘానికి శరీర కార్యాలు ఇవి అని అక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు. అయితే ఆత్మానుసారాన్ని జీవించేవాడంట శరీర కార్యాలు జయిస్తాడని చెప్తున్నాడు. గలతీ 5:16 అంటున్నాడు, నేను చెప్పున్నది ఏమనగా అన్నాడు. ఏమన్నాడు? ఆత్మానుసారంగా నడుచుకోండి, ఆత్మానుసారంగా జీవించమని చెప్తున్నాడు. ఆత్మానుసారంగా జీవించండి, నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇందాక నేను చెప్పాను, నీ ఎదురుకుండా భోజన పదార్థాలు ఉన్నాయి. కొంతమందికి భోజనం చూస్తే ఆశ అండి, ఆహా అనుకుంటున్నాడు. చూసినటువంటి వాళ్ళు ఎంత ఆశ ఏంట్రా బాబు భోజనం మీద, ఎంత ఆశ. నువ్వు వదిలేయాలి అక్కడ, ఇది నా పౌరులు నేను తినడానికి దాన్ని విడిచిపెట్టాను. నువ్వు అది దేవుని బిడ్డంటే అలా ఉండాలి. ఆ క్షణికమైపోయే ఆహారాన్ని చూసి నువ్వు సంతోషపడుతున్నావు అంటే నువ్వు భౌతిక సంబంధమైన వాడువా, ఆత్మ సంబంధమైన వాడువా? అటువంటి వారు ఎవరైనా ఉన్నారా మనలో? పరిశీలించుకోవాలి. ఏమున్నా లేకపోయినట్టు మంచినీళ్ళు నుండి చాలు. ప్రభా నీకు మంచినీళ్ళు ఇచ్చావు, నాకు నీకు వందనాలు అని చెప్పి నువ్వు తాగేస్తే అదే బిర్యానీ, నీకు అదే మటన్, అదే చికెన్, అదే చేప. అంతకుమించిన భాగ్యం ఏముంటుందండి? ఈ లోకంలో భౌతిక అవసరతల కొరకు మానవుడు ప్రాకులాడుతూ ఉంటాడు, కానీ అవసరమైన దానిని మానవుడు పోగొట్టుకుంటూ ఉంటాడు. ఆత్మానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో నువ్వు శరీరేచ్ఛను నెరవేర్చవు. ఎప్పుడు నువ్వు నెరవేర్చుకోవడంలో ఉంటావు? ఒకరికి నువ్వు లోబడిన సందర్భంలో, నువ్వు క్రీస్తుకు లోబడిన వాడవైతే నువ్వు క్రీస్తుకి, ఆయనకి ఇచ్చకు నువ్వు లోబడేవాడు ఉంటావు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు సంతోషపడేవాడుగా ఉంటావు. పాపానికి లోబడిన వాడుగా ఉంటే సాతాను కోరికను నువ్వు నెరవేర్చేవాడిగా ఉంటావు. ప్రియమైన సంగమం, ఈ భాగంలో మనం చదువుతున్న సందర్భంలో పౌలు ఇంకొక మాట అంటున్నాడు. గలతీ 5:17 శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. శరీరానికి ఆత్మకి అసలు పడదండి. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. నీకు ఆత్మ సంబంధమైన వరం నీలో ఉంటే దేవుడు కొరకు బ్రతికేవాడుగా ఉంటావు. కానీ సాతాను నీలో ఉన్నాడనంటే ఖచ్చితంగా దేవుడు నీలో ఉండడు. దేవుని ఆత్మకు నీ హృదయంలో నీకు చోటు ఉండదు. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరంకు విరోధంగా అపేక్షించును. ఒకరికొకరు ద్వేషించుకుంటూ ఉంటే ప్రియమైన సంగమా, ఇంకొక మాట చెబుతూ ఉన్నాడు, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయనిరో వాటిని చేయకుదురు. 18 అన్నాడు, మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రంలో వారు. ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రంలో లోనైన వారు కాదంటే ఏంటి? అసలు ధర్మశాస్త్రాన్ని గైకుంటేనే కదా మనం నీకు ముందరగా ఉండగలుగుతాం. ధర్మశాస్త్రానికి లోబడకపోతే పాపమే కదా. పౌలు ఇక్కడ ఎందుకు ధర్మశాస్త్రంలో లోనైన వారు కారు అని ఎందుకు అంటున్నాడంటే, మీరు రోమపత్రిక చదవాలి. రోమపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు పౌలు 2వ వచనంలో, పాప మరణముల నియమం అనేది ఉందంట. నీవు పాప మరణముల నియమములకు లోబడినప్పుడు పాపం అనే ధర్మశాస్త్రానికి లోబడుకో. ధర్మశాస్త్రం అనే పదానికి నోమస్ అనే పదం వాడబడింది గ్రీకులో. నోమస్ అనే పదాన్ని మనకి తెలుగులో ధర్మశాస్త్రం అని రాస్తూ ఉన్నారు. దానికి చట్టము అని అర్థము. పాప చట్టం అనేది ఉంటుంది, నీతి చట్టం అనేది ఉంటుంది. ఆ నీతి చట్టమే మనకి 10 ఆజ్ఞలు, దాని ధర్మశాస్త్రం అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. నీవు పాపమునకు లోబడితే పాపమైన ధర్మశాస్త్రానికి లోబడతావు. తద్వారా నీతి ధర్మశాస్త్రం ద్వారా నీకు శిక్ష అనేది నీకు విధించబడుతూ ఉంటుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చి జీవితము మరణము. మొదటి యోహాను పత్రిక 3:4 యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఇప్పుడు మనము రోమపత్రిక 8వ అధ్యాయానికి వస్తే ఇక్కడ పౌలు ఒక మాట చెప్తూ ఉన్నాడు 13వ వచనంలో, ఆత్మ చేత శారీర క్రియలను చంపివేలా జీవించారు. చంపడం అంటే ఏంటి? కత్తి పెట్టుకొని కొట్టేయడమా? చంపడం అంటే కాదు. అక్కడ కొలసీ పత్రిక 3వ అధ్యాయము మనం 5వ వచనంలో మనం చదువుతూ ఉంటే, నీ అవయవములను ఏమంటున్నాడు? పోయిన వారం మనం చదువుకున్నాం కదా, పోయిన వారం మీకు ఆ రెఫరెన్స్ మీకు చూపించాను. ప్రియమైన సంగమా, మన అవయవములను మనం చంపివేయాలంట. పాప సంబంధమైన అవయములు. ప్రియమైన సంగమా, అది ఏదైనా అవ్వచ్చు. కొలసీ 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుని ఉగ్రత వస్తుందంట శరీర కార్యాల మీద. ఈ శరీర కార్యములు చేసేవారు
దేవునికి ఒక పేరు పెట్టుకున్నాడు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు కొలసి 3:6లో, అవిధేయత పుత్రులు వారు. ఈ కింద మీరు ఫుట్ నోట్లో చూస్తే అవిధేయత కుమారులు అని కనబడుతూ ఉంటుంది. ఇక్కడ తెలుగు బైబిల్ మనకి అవిధేయత అని మాత్రమే తర్జుమా చేయబడుతూ ఉంది. ఇప్పుడు నీవు దేవునికి వారసుడు అయితే నువ్వు దేవుని పెట్టుగా ఉంటావు, పాపమునికి వారసుడు అయితే పాప వారసుడుగా ఉంటావు. అందుకనే అవిధేయత పుత్రులు అనే మాటను పౌలు ఇక్కడ వాడుతూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా అదే మాటను ఉపయోగిస్తూ ఉంటాడు. ఉగ్రతా పుత్రులు, ఉగ్రతా పాత్రులు అంటూ ఉంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఉగ్రతా కుమారులని. శిక్షకు కూడా కుమారులు ఉంటారు, శిక్షకు కూడా వారసులు ఉంటారు. పాపం చేస్తే పాపం వల్ల వచ్చేది ఏంటి? మరణం అనే శిక్షే కదా ప్రియమైన సంగమా. అయితే దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటాడో వారు ఆయన మాట చొప్పున జీవించగలుగుతూ ఉంటారు. అందుకే పౌలు రోమపత్రిక 14వ మాట చెప్తూ ఉన్నాడు, దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుతురో వాళ్ళందరూ దేవుని కుమారులైనరు. దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడితే అంతమంది దేవుని కుమారులు అంటారంట. అప్పుడే మనం దేవుని వారసులం అవుతాం. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు నీకు ఎలా తెలుస్తూ ఉంటుందంటే, నీ హృదయంలో పరిశుద్ధ గ్రంథము అది భద్రపరచబడి ఉన్నప్పుడు ప్రతి మాట కూడా నీతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యం ఇలా రాయబడి ఉంది, నువ్వు ఇలా చేయకూడదని నీకు చెప్తూ ఉంటుంది. వాక్యం ఇలా రాయబడి ఉంది, నువ్వు నడవలసిన త్రోవ ఇది అని చెప్పి పరిశుద్ధాత్ముడు నీకు తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆ స్వరం నీకు వినబెడుతుందంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని దివారాత్రులు చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు ఆత్మ చేత నడిపింపబడుతూ ఉన్నవాడు అని. ప్రియమైన సినిమా మనంతటి మనం దేవుని పెట్టమనుకుంటే సరిపోతుంది. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడే మనం ఆయన బిడ్డలంగా మనం ఎంచబడతామని పౌలు చెప్తూ ఉన్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుతుంటే 15వ ఇంకొక మాట అంటూ ఉన్నాడు, అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. భయపడేవాడు ఎప్పుడు కూడా దేవుని ఆత్మ సంబంధం కాదండి. భయపడేవాడి హృదయంలో దురాత్మ అనేది దాగుకొని ఉంటుంది. ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా భయానికి గురి చేస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటాడో ఆ వ్యక్తి దత్తపుత్రుడుగా ఉంటాడంట. ఈరోజు నువ్వు దేవునికి ఒక దత్తపుత్రుడుగా నువ్వు ఉండగలిగితే నువ్వు ధన్యుడివి. మాకు కింగ్ సింగర్ అనే పేరు వెనకాల ఉంటుంది తెలుసా? కింగ్ సింగర్ అంటే దొరగారు అనమాట. అమెరికా నుంచి వచ్చాడు. ఆయన జర్మనీ దేశానికి చెందిన ఆయన. ఈ కింగ్ సింగర్ దొరగారు యాజక వర్గానికి చెందినవారు, లేవీయులు, జూయిష్ అనమాట, యూదుల వాళ్ళు, దేవుని యాజక వర్గానికి చెందినవారు. ఆయన మా తాతయ్య నాన్నగారిని పెంచుకున్నారు. ప్రియమైన సంగమం. అందుకే మా కింగ్ సింగర్ వచ్చింది. అందుకే దత్తపుత్రులు అని అంటూ ఉంటారు మమ్మల్ని. ప్రియమైన సంగమం. మనము దేవునికి దత్తపుత్రులు అవ్వబడినప్పుడు, పిలువబడినప్పుడు అప్పుడు దేవునికి మనము బిడ్డలుగా మనం ఉండగలుగుతూ ఉంటాం. భయం అనేది లేకుండా ఉంటుంది. 15వ ఏలయనగా మరలా భయపడదు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ ఏం పొందారంట? దత్తపుత్రాత్మను పొందితురి. లేకపోతే అన్నట్టులో స్వీకృత పుత్రాత్మను మీరు పొందితురి అంటున్నాడు. ఈరోజు దేవుని ఆత్మ నీలో ప్రవేశించాలి. నువ్వు ఆయనలో ఉండాలి అంటే నువ్వు ఆయన దత్తపుత్రుడిగా వెళ్ళగలగాలి. లేని వారు దత్త తీసుకుంటే ఏమవుతారు? దత్తపుత్రుడు అవుతారు కదా. వారి ఆస్తి వారికి వస్తుంది, వారి ఇంటి పేరు కూడా వారికి వస్తుంది. ఈ రోజు ప్రభు యొక్క పేరు రావాలి అని అంటే నువ్వు ఆయన బిడ్డగా ఉండాలి. నువ్వు ఆయన పేరు పెట్టుకుంటే నిజంగా నువ్వు దేవుని బిడ్డ అయిపోతావా? ఈరోజు అదే ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమం. ఈ భాగంలో మనం చదువుకుంటే ఇంకొక మాట అంటున్నారు 15వ ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని ఏమంటారంట? మొర్ర పెట్టుచున్నాము. అబ్బా తండ్రి. ఎప్పుడు అనగలుగుతావు? అబ్బా అంటే ఏంటి అర్థం? తండ్రి అని అర్థం. అబ్బా అంటే తండ్రి అని ఎప్పుడు కలగలుగుతావు? ఆయన్ని. ప్రియమైన సంగమా, నువ్వు ఆయన బిడ్డమైనప్పుడు, ఆయన ప్రేమను పొందుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు అప్పుడు మాత్రమే కదా నువ్వు ఆయన బిడ్డగా నువ్వు పరిగణించబడుతూ ఉంటావు. ఎవరైనా సమయంలో నీవు దేవుణ్ణి తండ్రి అని పిలవాలన్నా, అబ్బా అని పిలవాలన్నా ప్రియమైన సంగమా, దాని అర్థం ఏంటంటే నువ్వు దత్తపుత్రుడు కావాలి. ఏ రీతిగా నువ్వు దత్తపుత్రుడు అవుతావు? ఆయన ఆత్మతో నువ్వు నడిపించబడినప్పుడు, ఆయన ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు మాత్రమే నువ్వు దత్తపుత్రుడుగా ఉంటావు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా
దేవుని కుమారులు అనబడతారు. శాస్త్రులు పరిచయాన్ని దేవుడు విమర్శిస్తున్నాడు, కానీ ఆయన దగ్గరికి వచ్చిన పాపుల్ని కానీ ఇంకెవరున్నారు సుంకర్లు కానీ ప్రభు ఎప్పుడు విమర్శించలేదు. యేసు ప్రభు వాక్యాన్ని వినడానికి వచ్చిన వారందరూ కూడా ఒకప్పుడు పాపులే, వ్యభిచారులే, దొంగలే, దోచుకున్న వాళ్ళే, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవించిన వారే. కానీ వారు వాక్యమును గైకొని బాప్తిస్మం తీసుకుని ఆయన యొక్క పరిచయంలో వారు కొనసాగిన వారే కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభు పరిచర్యకు ముందుగా ఆయన మార్గాన్ని సరళం చేశాడు. ప్రియమైన సంగమా, ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేసిన సత్యం ఏమిటంటే, మనలో దేవుని ఆత్మ నివసించి ఉన్నప్పుడు మనం ఆయనకు దత్తపుత్రులుగా ఉండగలుగుతాం అని చెప్తూ ఉన్నాడు. 17 వచనం చదువుదాం. మనము పిల్లలమైతే వారసులము అన్నాడు. మనము పిల్లలమైతే వారసులం. నిజమే కదా, మనం అనుకుంటాం ఈ సాక్ష్యం మనం కాదు, మన పిల్లలమండి, దేవుని పిల్లలమండి, కానీ దేవుడు వారసులమండి అని చెప్పుకోవడం కాదు. అర్థమైందండి? ఒక సాక్ష్యం ఇచ్చే వ్యక్తి కావాలి. ఎవరు? ఈ వ్యక్తి దేవుని బిడ్డ అని చెప్పే సాక్షి కావాలి. ఎవరు అంటున్నాడు? 16వ వచనంలో అంటూ ఉన్నాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సాక్ష్యం ఇవ్వాలి. సాక్షులు ఎప్పుడు ఉండాలండి. అప్పుడు సాక్ష్యం చెప్పిన చాలు కదండి. అబద్ధ సాక్ష్యం చెప్పిన చాలు. ఒక వ్యక్తి మంచోడు అనుకోండి, ఓకే, మంచోడు కాకుండా చెడ్డోడు అనుకోండి, మంచోడైనా చెడ్డోడు అనొచ్చు. సాక్ష్యం అనేది ఉన్నప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధాత్ముడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలంట. ఈ వ్యక్తి దేవుని బిడ్డ, దేవుని పిల్ల అని. చివరిగా అన్నాడు 17వ వచనంలో, మా దేవుని పిల్లలమైతే అనగా దేవుని వారసులము అంటూ ఉన్నాడు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల, క్రీస్తుతోడి శ్రమ అంటే ఏంటి మీకు చాలాసార్లు చెప్పాను. మూల భాషలో అర్థం ఏంటో తెలుసా? తరమ పొడుట అని అర్థము. తరమ పొడుట అని అర్థము. 2 ఇరుకైన గోడల మధ్య నువ్వు నడవాలి. నడిచినప్పుడు ఆ ఇరుకైన గోడలు చాలా దగ్గరగా ఉన్నాయి. దేహం ఏమైపోతుంది? గాయపరచబడుతుంది. శ్రమ అంటే అదే. తరమబడుట, రెండవది హింసించబడుట. ప్రియమైన సంగమా, క్రీస్తు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన శిలువ మీద హింసించబడ్డాడు, కొరడాతో కొట్టబడ్డాడు, బల్లెంతో ఆయన పొడవబడ్డాడు. క్రీస్తుతో కూడా నువ్వు శ్రమ పడిన ఎడలా అప్పుడు నువ్వు క్రీస్తుతోడి వారసుడు అవుతావంట. క్రీస్తు ఆల్రెడీ వారసుడు, నీవు కూడా ఆయనతో పాటు వారసుడు అవుతావంట. దేవుడు ఆయన బిడ్డలకిస్తున్నవా అధికారం, హక్కు ఏంటో తెలుసా? క్రీస్తుతో పాటు నువ్వు కూడా వారసుడు అంట. క్రీస్తుతో పాటు ఆయనతో పాటు కలుగుతున్నాడండి. అందరూ ఆయన ఆత్మ చేత నడిపించబడతారు. వారందరినీ కూడా క్రీస్తుతో పాటు వారసులుగా చేస్తాడంట. పౌలు మాట చెప్తున్నాడు. ఎవరి కాలంలో ఎంతమంది క్రీస్తుతోటి వారసులుగా దేవుని ఆత్మ చేత సేవపడుతూ ఉన్నారు. దేవుడి ప్రశ్న మన జీవితంలో ఉంచుతూ ఉన్నాడు. మన జీవితంలో శరీర కార్యాలు ఉంచుకుని ద్వేషం, అసూయలు, మద్దతులు, విభేదములు ఇవన్నీ ఉంచుకుని మనము దేవుని బిడ్డలమని మనం పిలువబడుతూ ఉన్నామా? ఒక ప్రశ్నను కాలంలో మనం ముందుస్తున్నాడు. ఇప్పుడు మనం దేవుని బిడ్డలం అవ్వగలుగుతామా? అటువంటిప్పుడు ఎంత మాత్రం కూడా మనం దేవుని బిడ్డలం కాలేము. చివరిగా మనము